తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కళ్ళ రాసలీలలు బయటకొస్తుంది. అంటే మొన్నటిదాకా దువ్వాడ కథ ఒకటి నడిచింది. దువ్వాడ ఫ్యామిలీ స్టోరీ తోటి మొత్తంగా కూడా మీడియాలో రోజుకో రకం, నిమిషానికో రకం, గంటకొక రకం కథనాలు వచ్చినాయి. అట్లాగే ఇప్పుడు ఒక దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబు, ఆయన కూడా ఎమ్మెల్సీనే. ఆయనకి సంబంధించిన ఈ రొమాంటిక్ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి అని చెప్తున్నారు. అసలు ఏంటి, ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లాంటి రొమాంటిక్ హీరోలు వైసీపీలో, ఒక్కళ్ళ కథలో బయటకు వస్తున్నాయని చెప్తున్నారు. వీటన్నిటికి సంబంధించిన అంశాలు మనతో చర్చించడానికి బాలకోటయ్య గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయన అడిగి మిగిలిన వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి బాలకోటయ్య గారు. నమస్తే సార్. అదేనండి, ఇప్పుడు వరుసగా మొన్నదాకా దువ్వాడ వారి ఫ్యామిలీ స్టోరీ నడిచింది, ఇంకా అది పూర్తి కాలేదు. కాకుండా ఇప్పుడు అనంతబాబు వీడియోలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఏంటి అసలు, ఏం జరుగుతుంది అంటారు ఇప్పుడు వైసీపీలో? కాదేది కవితకు అనర్హం. అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల. మనం సమాజంలో రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, లేదా సమాజంలో ఒక ఉద్యమకాలంలో ఉన్నాం కాబట్టి, లేదా మీరన్నట్టుగా విశ్లేషకులు ఉన్నాం కాబట్టి ప్రతి అంశం మాట్లాడాల్సింది. అదండి, నిజానికి ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశం జుగుప్సాకరమైన అంశం. అదండి, మాట్లాడటానికి కూడా సిగ్గుపడాల్సిన అంశం. ఇప్పుడు ముక్కులో ఉన్న సీమిడి దగ్గర నాలుక మీద వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అదండి. ఇది అనంతబాబు గారి యొక్క ఎపిసోడ్. నేను ఒక మాట అడుగుతాను సత్యనారాయణ గారు, వీళ్ళందరూ తేడాగాళ్ళ మాడగాళ్ళ? మీరు వైసీపీ పార్టీ, అంబటి శ్యాంబాబు గారేం గంట, అవంతి శ్రీనివాస్ గారేమో అరగంట, దువ్వాడ వారి దువ్వెన సినిమా, ఎమ్మెల్సీ అనంతబాబు గారి అశ్లీల చిత్రం, గోరంట్ల మాధవ లాగుడు పీకుడు, విజయసాయి రెడ్డి మీద కూడా ఆరోపణలు. సారు సత్యనారాయణ గారు, ఏ రాజకీయ పార్టీకైనా క్రమశిక్షణ సంఘం ఉండదా? నైతిక నిబద్ధత లేని వాళ్ళ మీద చర్యలు తీసుకోరా? అంటే వీళ్ళు గుడ్డలెప్ప తీసుకొని మొత్తం కూడా ప్రపంచానికి గీపిచ్చేసేస్తుంటే ఆ పార్టీ అధ్యక్షులకి ఆనందమా, పరమానందమా? నేను మాట్లాడుగుతాను సత్యనారాయణ గారు, దువ్వాడ వారి కుటుంబంలో వచ్చిన తగాదాన్ని లేదా ఆ ప్రేమ రామాయణాన్ని ఎవరు పరిష్కరించాలి సార్? ఎక్కడ పరిష్కరించుకోవాలి? పోలీస్ స్టేషన్లో పరిష్కరించుకోవాలి, న్యాయస్థానాల్లో పరిష్కరించుకోవాలి, లేదా సత్యనారాయణ గారిని పిలిచి గడ్డైనా పెట్టుకోవాలి. టీవీ చర్చల్లో పరిష్కరిస్తారండి? టీవీ చర్చల్లోనే విడాకులు, బంధాలు, అనుబంధాలు, నాట్యాలు, నృత్యాలు. సిగ్గులేదండి మళ్ళీ ఆయన ఎమ్మెల్సీ సజ్జల పరిష్కారం కూడా చేయలేకపోవటం వల్ల జరిగింది అంటున్నారు. అది ఎక్స్టెన్షన్. అసలు సజ్జల పరిస్థితి ఏంటి మీకు మాట తెలుసో లేదో? వీళ్ళు తాడేపల్లి ప్యాలెస్ లో చూడకూడని చిత్రాలు ఏమైనా చూసుంటారా వీళ్ళ మైండ్ ఖరాబ్ అవటానికి? ఇప్పుడు మన మహాభారతంలో దుర్యోధను దగ్గర మయసభకు పోతే చిత్ర విచిత్రాలన్నీ చూస్తాడు. అలాగనే వీళ్ళేమన్నా తాడేపల్లిలో రహస్యాలు ఏమైనా చూశారేమో. ఇదేంటి సార్ అసలు ఎంత రోతగా లేదు? గోరంట్ల మాధవ్ నూడి వీడియో తీసినప్పుడు మేమన్నాం, సభ్య సమాజం సిగ్గుపడేదాకా ఒక పార్లమెంట్ ఎంపీ అయ్యుండి పార్లమెంట్ పరువు తీశాడు, ఆయన మీద పార్టీ పరమైన చర్యలు తీసుకోమని అంటే గోరంట్ల మాధవ్ బయటకు వచ్చి, చంద్రబాబు నాయుడు గారు మీకు చూపిస్తా, మీరు చూపించమన్న వాళ్ళకి చూపిస్తా అని ఒక ఎంపీ మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అరే మాధవ్ ఎట్ రారా, ముందు నాకు చూపించు, నేను చూస్తా, నేను కదా నీకు ఎంపీ సీట్ ఇచ్చింది, తర్వాత నా ప్రత్యర్థికి చూపించని అడగాలి. అడిగాడా? ఎంత ఒళ్ళు బరి తెగించి మాట్లాడారంటే సార్, ఈ రోజున వైసీపీ పార్టీ మీద ఒక రోత పుట్టడానికి పరిపాలన అనేది ఒక అంశం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ అంశాలన్నీ కూడా, రోజా గారు ఆల్సో జబర్దస్తి నృత్యాలతో వీళ్ళందరూ చేసిన ఈ నాట్య భంగిమలో ప్రజలు అసహించుకునే పరిస్థితికి ఇచ్చారు. ఆ ప్రణాళికా సంఘం వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఉమారెడ్డి వెంకటేశ్వరరావు గారు. సాధారణంగా ఏ పార్టీకైనా ఖచ్చితంగా ఒక క్రమశిక్షణ సంఘం ఉంటుంది. ఆ క్రమశిక్షణ సంఘం ఇటువంటి అసభ్యకరమైన ఆరోపణలు వచ్చినప్పుడు నోటీసులు ఇచ్చి వాళ్ళని పార్టీ నుంచి తీసేయటమో, బహిష్కరించడమో, క్షమాపణ చెప్పించడమో చేస్తుంది. ఇంకో మాట కూడా మీకు చెప్తా. ఇప్పుడు ఈ దువ్వాడ వారి సినిమాలో తెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారు, కానీ ఎమ్మెల్సీ పదవికి ఉంచారు. అంటే ఆయన పార్టీలో బాధ్యతలు పోయటానికి దువ్వాడ వారు పనికిరారు, మా రాష్ట్రంలో శాసన మండలిగా సభ్యుడిగా ఉండటానికి, ప్రజల సేవ చేయడానికి పనికొస్తాడా?
అదేనండి. ఒకసారి ఆలోచించండి. ఈ మహానుభావుణ్ణి అసెంబ్లీ ఎన్నికల సమయంలో దువ్వాడ శ్రీనివాసు నాకు అత్యంత హితుడు, సుతుడు, శ్రేయోభిలాషి, మీ నియోజకవర్గ సేవ కోసం పంపిస్తున్నాను దివ్యాన్ని ఇచ్చని చెప్పి చెప్పిండు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని చాలా అరాచకాలు సార్, చాలా అరాచకాలు. వీళ్ళతో పాటు కొడాలి నాని గారు కానీ, వల్లభనేని వంశీ కానీ, దేవినేని అవినాష్ కానీ, మనం 151 మందిని తప్పు పట్టల్లా, 26 మంది మంత్రులను కూడా తప్పు పట్టల్లా. వాళ్ళలో మౌనంగా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ ఈ ఈ యొక్క ఈ ఈ ఈ కౌరవ సభలో దుశ్శాసనలాగా వీర విహారం చేసిన వాళ్ళ గురించి తప్పుపడుతున్నాను. వీళ్ళంతా రొమాంటిక్ హీరోలు అనుకుంటాండి. హీరోలా విలన్లా మీరు ఏం చెప్తే అది. దీన్ని రొమాంటిక్ అనే పదం వాడు. రొమాంటిక్ చాలా మంచి పదం సార్ అది. రొమాంటిక్ వేరు, ఇది రోత. ఇది రోత సార్. ఈ రోత రాజకీయ నాయకులందరూ కూడా కళ్ళె వేసుకోకపోతే ఆ పార్టీకి ఫ్యాన్ గుర్తు పోయి ఈ గుర్తులే వస్తాయి. ఏ దువ్వెల గుర్తో, గొడ్డల గుర్తో, ఈ గుర్తులే వస్తాయి సింబాలిజంగా. అందుకని మంచి చేయకపోతే చెయ్యకపోయావు, చెడు చేయమాకు అంటారు పెద్దలు. వీళ్ళు రాజకీయాల్లో మంచి లేదు, మంచి చేద్దామనే ఉద్దేశము లేదు. ఈ విధంగా వ్యక్తిగత జీవితాలను కూడా రాచి రంపాన్ని పెట్టుకొని మీకు పబ్లిక్ మనము ఇంకో మాట కూడా చెప్తున్నారు. వీళ్ళు ఎమ్మెల్సీలు కాబట్టి ఒక రాజకీయ పార్టీలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నాం. వీరు దారిని పోయే దానాలు అయితే మనం ఎందుకు మాట్లాడతాం? అంతే కదండి. మనం ఎందుకు మాట్లాడతాం వీళ్ళ గురించి? వీళ్ళు ఒక పొలిటికల్ జీవితంలో ఉన్నారు, పొలిటికల్ కెరీర్ లో ఉన్నారు, ఒక నియోజకవర్గాన్ని కొన్ని లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేము వీరులం, సూర్యులం, మేము పోటుగాళ్ళం, మేమే చేస్తాం, మా నాయకుడు అధినేత డూమ్ డామ్ డిస్క్ అని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ క్రమశిక్షణా సంఘం వీళ్ళందరినీ కూడా పార్టీ నుంచి గెంటేసుకుంటేనే ఆ పార్టీ కనీసం కడుక్కున్నట్టు అవుతుందండి. కడుక్కున్నట్టు ఉంది. ఇదంతా కూడా బురద. ఎందుకే దువ్వాడ కథ ఎందాక వచ్చిందంటారు? దువ్వాడ కథ మరి టీవీ మన ఈ మీడియా వాళ్ళని అడగాలి. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉంది సమస్య పరిష్కారం. కొన్ని రోజులు ఇప్పుడు ఆమె ఎవరంటే ఆమె ఇప్పుడు ఎవరితో ఆయనతో అనుకుంటున్నాడు మాధురి. నేను కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉంటానని ఆమె కొంత విరామం ఇచ్చినట్టున్నారు సీరియల్. అది కూడా అది ఇప్పుడు ఛానల్ పేరు చెప్పేసి న్యూస్ ఛానల్ వాళ్ళే ఇస్తారు విరామం. నేను చాలా ఆశ్చర్యం వేసింది. ఒక ఛానల్లో ఏమడిగాడంటే యాంకరు, మాధురి గారు మీరు దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇష్టం వచ్చిన పాట కూడా పాడండి. ఆ పాడేసిందావా? అదే ఆయనకి ఇష్టమైన పాట పాడంటే పాట పాడింది, ఆమెకి ఇష్టమైన నాట్యం చేయమంటే నాట్యం చేసింది. అంటే ఎలా అయిపోయిందంటే ఈ సోషల్ మీడియా వచ్చినాక, లేదంటే ఈ ఈ టెక్నాలజీలో అంతానికి న్యూస్ ఛానల్ కూడా కాదండి, మీడియా దారి తప్పింది, రాజకీయాలు దారి తప్పినాయి, అన్ని వ్యవస్థలు దారి తప్పున్నాయండి ఇప్పుడు. అందుకని నేను అనేది ఏంటంటే న్యూస్ ఛానల్ అంటానికి కూడా ఏముంటుందిలే కానీ, ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్సీలు ఎలా అభివృద్ధించుకోవాలో తెలియకపోతే ఎలా, ఆ పార్టీ చర్యలు తీసుకోకపోతే. ఎమ్మెల్సీ అనేది అది లెజిస్లేచర్ కౌన్సిల్ అనేది పెద్దల సభ. రోజా గారు మాజీ ముఖ్యమంత్రి అప్పట్లో మాట అన్నారు, పెద్దల సభ దద్దమల సభ అన్నారు. ఇదిగో ఈ దద్దమలేనండి అందులో ఉంది. ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడండి. డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య చేసి తన కారులో డోర్ డెలివరీ చేశాడంటే వాడికి ఎన్ని గట్స్ ఉండాలండి? వాట్ ఈస్ ద డేర్? అంటే వాడి రాజ్యం నడుస్తున్నట్టే కదా అక్కడ. సత్యనారాయణ గారు మీరు ఒకసారి ఆలోచించండి. ఒక మనిషిని చంపి తన కారులో తీసుకెళ్లిపోయి తల్లిదండ్రులకు అప్పు చెప్తారండి. తర్వాత మీడియా సమావేశంగా కూడా ఆయన నేనే చంపానని 3 సార్లు చెప్తే ముఖ్యమంత్రి గారు ఏం చేయాలండి? ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటావా? తొడ మీద కూర్చోబెట్టుకుంటావా? నీ బస్సుల్లో దిప్పుతావా? గజమాలతో సత్కరిస్తావా? వాట్ ఈస్ ద డేర్? తోట త్రిమూర్తులు కూడా 18 నెలలు న్యాయస్థానం శిరోమణనం కేసులో శిక్ష చేస్తే మేము అడిగాం ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వద్దనని. ఎమ్మెల్యే సీట్ ఇచ్చేశాడు. అంటే ఒక ఎస్కోబా పరిపాలన. అంటే నన్ను పీకేవాడు లేడు, అది కూడా పీకి చూపించాడు అనుకోండి. ఆయన తల మీద చేయి పెట్టి నన్ను పీకేవాడు లేడు, చొక్కాలు మడతాయండి, లుంగీలు మడతాయండి అని చెప్పేసి ఒక విధమైన ఒక రాకాసి పాలన చవి చూడబట్టే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి తిరుగుబాటు వచ్చింది అన్ని సామాజిక వర్గాల దగ్గర నుంచి. సహజంగా ఏంటంటే రాజకీయ పార్టీలు పోటీ చేస్తే ఎంతో కొంత గౌరవం నిలబడుతుంది. కానీ ఇప్పుడు ఆయనకు ఆల్టర్నేటివ్ లేక
175 సీట్లకి 11 కుదేలైందని చెప్పుకోవడానికి సిగ్గులేక ఏం చెప్తున్నానంటే 40% ఓట్లు వచ్చినాయి అని చెప్తున్నాను. అదేనండి. 40% ఓట్లు రాకుండా ఎలా ఉంటే ఇప్పుడు కూడా కాంపిటీషన్‌లో ఇద్దరేగా పాల్గొనేది. మీరు అదే. మీరు మీరు గెయిన్ అయ్యారంటే మీరు గెయిన్‌కి ముందు నేను ఎంతో కొంత ఉరుకుతాగా. మరి అక్కడ కూర్చోడు గదా! ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నో కొన్ని ఓట్లు పడతాయి కదా! ఇక్కడ ఓట్లు కాదు కదా! ప్రజాస్వామ్యంలో కావాల్సింది. సీట్లు, గెలుపు. మొన్నటిదాకా నాకే 151 వచ్చినియి, 151 వచ్చినియి. అసలు తెలుగుదేశం పార్టీ కుదేలైపోయింది అని చెప్పేసని మాట్లాడిన వాళ్ళు, మరి 11 వస్తే సమాధానం చెప్పలేక మళ్ళీ ప్రజలను వంచించే ప్రయత్నం ఇది ఇది చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు మీరు అడిగిన ఈ అశ్లీల ఈ చిత్రాలకు సంబంధించి ఆ పార్టీ ఏదైనా ప్రక్షాళన చేసుకొని వీళ్ళందరిని దూరం పెట్టాలండి. నోటీసులివ్వాలి. ముఖ్యంగా ఎమ్మెల్సీ అనంతబాబు, దువ్వాడ శ్రీనివాస్ యొక్క ఎమ్మెల్సీ పదవుల నుంచి తప్పించాలి. వాళ్ళు ఎమ్మెల్సీ పదవుల నుంచి తప్పిస్తే ఎమ్మెల్సీలు తక్కువైతే అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. కానీ వీటి మీద వాళ్ళని తప్పించాలి. తప్పించి కనీసం మేము ఈ చర్యలు తీసుకున్నామని చెప్పేసని రాష్ట్ర ప్రజలకు చెప్పగలగాలి. లేదు అని చెప్పేసంటే వీరి సంఖ్య పెరుగుతుంది. తప్పు చేసిన వాళ్ళు తప్పు చేస్తూనే ఉంటారు. ఆ విధమైన ప్రక్షాళన చర్యలు తీసుకోగలిగితే ఆ పార్టీకి మాట్లాడే అర్హత ఉంటుందనేది ఇప్పుడు నాలాంటి వాళ్ళ అనంతబాబు, భావన. అనంతబాబు అదంతా ఫేక్ వీడియోనే, నేనేం చేయలేదు, బుద్ధిమంతుడిని చెప్తున్నాడండి. ఇప్పుడు అన్ని అంశాలు అలాగనే చెప్పారు కదా సార్. ఎలా చెప్తారు? ఇప్పుడు జోగి రమేష్ గారు ఉండవు. జోగి రాజీవు మన అగ్రిగోల్డ్ భూముల్ని అంటే సిఐడి అటాచ్‌మెంట్‌లో ఉన్న భూముల్ని కొనుగోలు చేసిన మాట యదార్థం. అదే. సర్వే నంబరు మార్చారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు జోగి రమేష్ గారు? నా బిడ్డ అమాయకుడు. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆ అమాయకుడిని జైల్లో పెడతావా అని చెప్తారు. ఏం చెప్తారు? మా వోడు చేసిందని చెప్తారా? ఇలాగనే చెప్తాడు. నాది ఆ వీడియో నాది కాదు అంటాడు. గోరంట్ల మాధవ్ ఏం చెప్పాడు? ఆ వీడియో నాది కాదన్నాడు. అంబటి రాంబాబు గారు ఏం చెప్పాడు? ఆ ఫోన్ నేను మాట్లాడలేదన్నాడు. జగన్మోహన్ అదే. రెడ్డి గారు ఏం చెప్పాడు? అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పాడు. ఎక్కడ పెట్టాడు అమరావతి? ఎక్కడో పెట్టాడు. ఇవన్నీ రాజకీయంగా మాట్లాడే మాటలే. ఓహ్! ఒక ఆరోపణ వచ్చిన తర్వాత ముందు ఆ ఆరోపణకు ప్రాయశ్చిత్తంగా రాజీనామాలు చేయడం అనేది ఒక నైతిక బాధ్యత. ఒక నైతిక బాధ్యత అండి అది. అది చెయ్యాలి ఏ రాజకీయ నాయకుడైనా సరే. ఆరోపణ నిజమా? అబద్ధమా? తర్వాత సంగతి. ప్రజల్లో ఆరోపణ వచ్చినప్పుడు తన చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు అప్పుడున్న పదవుల నుంచి దూరంగా ఉంటే ప్రజల్లో ఒక సహేతుకమైన సందేశం పోతుంది. ఆ దిశగా ఉండాలి నాయకుడు. లేదు అంటే ఆ పార్టీ అయినా సరే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ వైసీపీలో ఉన్న వీళ్ళు ఇట్లా ఉంటే, ఇప్పుడు కొడాలి నాని, మీరు చెప్పిన వల్లభనేని వంశీ, ఈ బ్యాచ్ అంతా కూడా అసలు కనపడకుండా పోతున్నారు. ఎక్కడ అసలు కనపడట్లేదు. వాళ్ళు పోలీసులకు దొరకట్లేదు. అంటే వీళ్ళందరూ కూడా చంద్రబాబును చూసి భయపడుతున్నారా? అంటే ఓ పక్కనేమో చంద్రబాబు ఎవరిని భయపెట్టలేకపోతున్నాడు. చంద్రబాబు ఎవరి మీద కేసులు పెట్టలేకపోతున్నాడు, జైలుకి పంపలేకపోతున్నాడని మీ పోటీ వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఇంకో పక్కనే ఆయన ఏమి చేయకుండా వీళ్ళంతా తప్పించుకుని పారిపోతున్నారంటే, వాళ్ళు భయపడుతున్నారనుకోవాలా? చంద్రబాబు భయపెడుతున్నాడనుకోవాలా? చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడిపోవడం లేదండి. వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన యాక్షను, వాళ్ళు చేసిన రోత పని చూసి అసహ్యం వేసి ఇక్కడ ఉండలేకపోతున్నారండి. చంద్రబాబు నాయుడు చట్టపరంగా తీసుకోవాల్సినప్పుడు చర్యలు తీసుకుంటాడు. మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు చట్టపరంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే చాలా కాలం పడుతుంది. అదే. ఏదో 1 రోజు, 2 రోజులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గనుక చంద్రబాబు నాయుడు గారిని ఎత్తేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చట్టపరమైన చర్యలు అలా అలా తీసుకోడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు నేను లండన్‌లో ఉన్నప్పుడు నాకు తెలియకుండా ఎవరో ఎత్తేసారని అనడం. అది ఆయన తరహా అదే. పని విధానం. కానీ అదే. చంద్రబాబు నాయుడు గారు చాలా లోతైన విశ్లేషణ చేసిన తర్వాతే చట్టపరమైన చర్యలకు పోతాడు. ఆయన పూర్తి రాజకీయ నాయకుడండి చంద్రబాబు నాయుడు గారు. ఆవేశపడే వ్యక్తి కాదు. ఏ పనిని చెయ్యాలన్నా ఆఖరికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్నా గూడా ఒకటికి 10 సార్లు చూసుకొని చేసే వ్యక్తి. అది మంచా? చెడా? దాని మూలాన మంచి ఫలితం వస్తుందా? మంచి ఫలితం రాదని తర్వాత సంగతి. ఆ పని విధానం అలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు గూడా ఆయన మోకాళ్ళ వరకు చూసుకొని ఏ పని చేయడండి. ముందు వరకు చూసుకొని చూస్తారు. నాకు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తెలుసు. నేను 7, 8 సార్లు కలిసాను నేను. నన్ను ఆయన ఏం సంబోధిస్తాడంటే, "బాలకోటయ్య గారు రండి" అంటాడు. బాలకోటయ్య గారనే పదమే నాకు అసలు చాలా ఇబ్బందిగా ఉంటది. నేను చెప్తా చంద్రబాబు హ్మ్. నాయుడు గారిని, మీలాంటి పెద్దలు నన్ను గారు అని సంబోధించటం నాకు చాలా ఇబ్బందిగా ఉంది అనన్నా. కాదు రండి. నేను గూడా మిమ్మల్ని గౌరవించాల్సిన వ్యక్తిని అని చెప్పేసని దగ్గరకు తీసుకొని భుజం మీద చెయ్యేస్తాడండి. ఎందుకంటే అదే. చంద్రబాబు నాయుడు గారి యొక్క తరహా పనితీరు అలా ఉంటుంది. కాబట్టి వీళ్ళెవరు గూడా చంద్రబాబు నాయుడుని చూసి పారిపోవట్లేదు గానీ కొంతమంది ఉంటారు. అంటే
అవినీతికి పాల్పడ్డామన్న సంగతి తెలిసిన వాళ్ళు మాత్రం భయపడే వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు వల్లభనేని వంశీ ఆల్రెడీ మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముద్దాయి, దేవినేని అవినాష్ ముద్దాయి. ఆల్రెడీ భారతదేశంలో అన్ని ఎయిర్పోర్ట్లకి వీళ్ళ సమాచారం అయ్యింది. వీళ్ళు దేశం సరిహద్దులు దాటకుండా చూడండి. మొన్న అవినాష్ కూడా విమానాశ్రయానికి వెళ్ళి దుబాయ్ వెళ్ళేందుకు వెళ్ళి తిరిగి వచ్చాడు. దేశం నుంచి మాత్రం అందరినీ కట్టడి చేశారు. ఆఖరికి ఈ గనుల మాధవరెడ్డిని కానీ లేదా ఈ మద్యానికి సంబంధించిన వాసుదేవరెడ్డిని కూడా కట్టడి చేశారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.